నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము బాలకాండము పంచదశ సర్గః. మేధావీతు తతో ధ్యాత్వా సకించిదిదముత్తరం లబ్ధ సంజ్ఞస్తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్. మేధావంతుడును సకల వేద నిష్ణాతుడును అగు ఋష్యశృంగుడు కొంచెము ఆలోచించి ఏ కర్మ చేసిన బాగుండునో గుర్తు చేసుకుని దశరథునితో ఇట్లు చెప్పెను. ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్ర కారణాత్ అథర్వశిరసి ప్రోక్తైర్మంత్రై సిద్ధాం విధానతః. నీకు పుత్రులు కలుగుటకై పుత్రీయేష్టిని చేయించెదను. దీనిని అథర్వ శిరస్సు అనెడు వేద భాగములోనున్న మంత్రములతో చేయించవలెను. తతః ప్రాక్రమ్యతామిష్టిం పుత్రీయాం పుత్ర కారణాత్ జుహావచాగ్నౌ తేజస్వీ మంత్రదృష్టేన కర్మణా. బ్రహ్మతేజోవంతుడగు ఋష్యశృంగుడు దశరథునకు పుత్రులు కలుగుటకై పుత్రీయేష్టిని ప్రారంభించి మంత్రోక్త విధానముతో అగ్నిలో హోమము చేసెను. తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. అంతటా దేవతలను గంధర్వులను సిద్ధులను పరమర్షులను శాస్త్రానుసారముగా తమ తమ యజ్ఞ భాగములను స్వీకరించుటకై అచ్చట కలిసిరి. తా సమేత్య యథా న్యాయం తస్మిన్ సదసి దేవతాః అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్. ఆ దేవతలందరూ శాస్త్రానుసారముగా ఆ సదస్సులో చేరి సకల లోకస్రష్టయగు బ్రహ్మదేవుని సమీపించి పూజ్యమైన వాక్యములు పలికిరి. భగవంత్వత్ప్రసాదేన రావణో నామ రాక్షసః సర్వాన్నో బాధతే వీర్యాఛాసితుం తం న శక్నుమః. ఓ భగవంతుడా, రావణుడు అనేడు రాక్షసుడు నీ వరప్రసాదము వలన కలిగిన పరాక్రమముతో మమ్ములనందరినీ బాధించుచున్నాడు. అతనిని శిక్షింపజాలకున్నాము. త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్ పురా మానయంతస్య తం నిత్యం సర్వం తస్య క్షమామహే. ఓ భగవంతుడా, పూర్వము అతని తపస్సుకు సంతసించిన నీవు అతనికి వరమిచ్చితివి. ఆ వరమును గౌరవించుచు మేము అతడు చేయు అపకారమును సర్వదా క్షమించుచున్నాము. ఉద్వేజయతి లోకాం శ్రీమచ్ఛ్రితాన్వేష్టి దుర్మతిః చక్రం త్రిదశ రాజానం ప్రదర్శయితుమిచ్చతి. దుర్బుద్ధి అయిన ఆ రావణుడు 3 లోకములను పీడించుచున్నాడు. లోకపాలులతో ద్వేషము వహించుచున్నాడు. దేవాధీశుడైన ఇంద్రుని కూడా అవమానింపచూచుచున్నాడు. ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాంస్తథా అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. వరముచే కన్ను కానక ఆ రావణుడు ఋషులను గంధర్వులను అసురులను బ్రాహ్మణులను కూడా అవమానించుచున్నాడు. వానినెవ్వరునూ జయింపజాలకున్నారు. నైనం సూర్య ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః చలోర్మీమాలితం దృష్ట్వా సముద్రోపి న కంపతే. సూర్యుడు అతనికి వేడి కలిగించడు. వాయువు అతని పక్కన మసులటకు భయపడును. ఎల్లప్పుడూ చలించు తరంగ పంక్తులు గల సముద్రుడు కూడా ఇతని చూడగానే స్తంభించిపోవును. తన్మహన్నో భయం తస్మాద్ రాక్షసాద్ఘోర దర్శనాత్ వధార్థం తస్య భగవాన్ ఉపాయం కర్తుమర్హసి. వాని దర్శనమే చాలా ఘోరమైనది. అట్టి వాని నుండి మాకు గొప్ప భయము వచ్చిపడినది. భగవంతుడా, వానిని చంపుటకు ఏదైనా ఒక ఉపాయమును చేయుము. ఏవ ముక్త సురై సర్వైశ్చింతయిత్వా తతో బ్రవీత్ హంతాయం విదితస్తస్య వధోపాయో దురాత్మనః. దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు ఆలోచించి ఇట్లు పలికెను. ఆహా, ఈ దురాత్ముని చంపుటకు ఒక ఉపాయము తోచినది. తేన గంధర్వయక్షాణాం దేవదానవ రక్షసాం అవధ్యోస్మీతి వా గుప్తా తథేత్యుక్తం చ తన్మయా. దేవ దానవ రాక్షస గంధర్వ యక్షుల చేతిలో నాకు చావు లేకుండుగాక అని అతడు పలుకగా
అట్లే అగుగాక అని నేనంటిని. నా కీర్తయదవజ్ఞానాత్ తద్రక్షో మానుషాంస్తదా తస్మాత్ సమానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోస్య విద్యతే. అప్పుడా రాక్షసుడు మనుష్యుల విషయమై అనాదరముచే వారిని పేర్కొనలేదు. కావున ఆ రాక్షసుడు మనుష్యుని చేతిలో చచ్చుటకు అవకాశమున్నది, మరొక మరణోపాయము లేదు. ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతం దేవా మహర్షయః సర్వే ప్రహృష్టాస్తే భవంస్తథా. దేవా మహర్షయః సర్వే ప్రహృష్టాస్తే భవంస్తదా. బ్రహ్మదేవుడు పలికిన ఈ ప్రియవాక్యమును విని దేవతలను మహర్షులను అందరును చాలా సంతసించిరి. ఏతస్మిన్నంతరే విష్ణురుపయాతో మహాద్యుతి శంఖ చక్ర గదా పాణి పీతవాసా జగత్పతి. ఇంతలో గొప్ప కాంతి కలవాడును జగత్తులకంతకును ప్రభువును అయిన విష్ణువు శంఖచక్ర గదాహస్తుడై పీతాంబరధారి అయి అచటికి వచ్చెను. బ్రహ్మణాచ సమాగమ్య తత్రతస్థౌ సమాహితః తమబ్రువన్సురాః సర్వే సమభిష్టూయ సన్నతాః. విష్ణువు బ్రహ్మను కలిసి మౌనముగా నిలబడెను. అచట దేవతలందరూ నమస్కరించి స్తుతించుచు ఆ విష్ణువుతో ఇట్లనిది. త్వాం యోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతే ప్రభోః ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షి సమతేజసః తస్య భార్యాసు తిస్రుషు గిరిశ్రీకీర్త్యుపమాసు చ విష్ణో పుత్రత్వమాగచ్చ కృత్వాత్మానం చతుర్విధం. ఓ విష్ణు, లోకముల హితవు కొరకై నిన్ను ఒక కార్యము చేయుటకై వేడుచున్నావు. అయోధ్యాపతి అయిన దశరథుడు ధర్మజ్ఞుడు, ఔదార్యవంతుడు, మహర్షి వంటి తేజస్సు కలవాడు, సత్ప్రభువు. నీవు 4 విధములుగా ఏర్పడి హ్రీ శ్రీ కీర్తుల వంటి అతని 3 భార్యలలో పుత్రులుగా ఆవిర్భవింపుము. తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోక కంటకం అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహి రావణం. ఓ విష్ణు, నీవు ఆ దశరథ భార్యలందు మనుష్యుడిగా జన్మించి మితిమీరిపోవుచున్నవాడును, లోకములకు కంటకము వలె ఉన్నవాడును, దేవతలచే చంపశక్యము కానివాడును అయిన ఆ రావణుని యుద్ధమునందు సంహరించుము. సహి దేవాంశ గంధర్వాన్ సిద్ధాంశ ముని సత్తమాన్ రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే. మూర్ఖుడైన రాక్షసుడు ఆ రావణుడు వీర్య మదముచే దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునిశ్రేష్ఠులను కూడా బాధించుచున్నాడు. ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరసస్తథా క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః. ఆ క్రూరుడు ఎందరో ఋషులను, నందనవనములో విహరించుచున్న గంధర్వులను, అప్సరసలను కూడా హింసించినాడు కదా. వధార్థం వయమాయాతాస్తస్య వై మునిభిః సహ సిద్ధ గంధర్వ యక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. కావున సిద్ధ గంధర్వ యక్షులను మేమును మునులతో కలిసి నిన్ను వేడుకొనుటకై ఇక్కడికి వచ్చినాము. మేమందరము నిన్ను శరణు పొందుచున్నాము. త్వం గతిః పరమాదేవ సర్వేషాం నః పరంతప వధాయ దేవ శత్రూనాం నృణాం లోకే మనః కురు. ఓ శత్రు వినాశక, నీవే మాకు అందరికిని అత్యుత్తమమైన గతివి. రాక్షస సంహారము చేయుటకై నరలోకమున జనింప నిశ్చయము చేయము. ఏవ ముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశ పుంగవః పితామహపురోగాంస్తాన్ సర్వలోక నమస్కృతః అబ్రవీత్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మ సంహితాన్. దేవతల ప్రభువును, దేవతా శ్రేష్ఠుడును, సర్వలోకములచే నమస్కరింపబడినవాడును అగు విష్ణువు ఈ విధముగా ప్రార్థింపబడినవాడై ధర్మమును అనుసరించువారగు అచటికి చేరిన బ్రహ్మాది దేవతలందరినీ ఉద్దేశించి ఇట్లు పలికెను. భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణం సపుత్రపౌత్రం సామాత్యం సమిత్రజ్ఞాతి బాంధనం హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాని దశవర్షశతాని చ వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. భయమును విడిచిపెట్టుడు, మీకు క్షేమమగును. మీ హితము కొరకై నేను క్రూరుడును, దురాత్ముడును, దేవతలకును ఋషులకు భయము కలిగించువాడు అగు రావణుని, అతని పుత్ర పౌత్ర అమాత్య మిత్ర జ్ఞాతి బాంధవులను యుద్ధమునందు సంహరించి 11,000 సంవత్సరములు
మర్త్యలోకములో నివసించి ఈ భూమిని పాలింపగలరు. ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్ మానుషే చింతయామాస జన్మభూమి మథాత్మనః. బుద్ధిమంతుడగు విష్ణుదేవుడు దేవతలకు ఈ విధముగా వరమునిచ్చి తాను మనుష్యలోకములో అవతరించుటకు తగిన స్థానమును గూర్చి ఆలోచించెను. తతః పద్మపలాసాక్షః కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తదా దశరథం నృపం. అంత పద్మము రేకుల వంటి నేత్రములు గల ఆ విష్ణువు అప్పుడు తనను 4 విధములుగా చేసి దశరథుని తన తండ్రిగా చేసుకొనుటకు ఇష్టపడెను. తతో దేవాః సగంధర్వాః సరుద్రాః సాప్సరోగణాః స్తుతిభిర్దివ్య రూపాభిస్తుష్టువుర్మధుసూదనం. అంతట దేవతలను, గంధర్వులను, రుద్రులను, అప్సర స్త్రీ గణములను దివ్యములగు స్తోత్రములతో ఆ విష్ణువును స్తుతించిరి. తముద్ధతం రావణముగ్ర తేజసం ప్రబుద్ధ దర్పం త్రిదశేశ్వరద్విషం విరావణం సాధు తపస్వి కంటకం తపస్వినాముద్ధరతం భయావహం. భయంకరమైన పరాక్రమము కల ఆ రావణుడు వృద్ధి పొందిన గర్వముతో విజృంభించుచున్నాడు. ఇంద్రుని ద్వేషించుచున్నాడు. లోకములను ఏడ్పించుచున్నాడు. మునులను బాధించుచు సర్వదా వారికి భయహేతువగుచున్నాడు. అట్టి వారిని పూర్తిగా ఉన్మూలించుము. తమేవ హత్వా సబలం సబాంధవం విరావణం రావణమగ్ర్య పౌరుషం స్వర్లోకమాగత్య గతజ్వరస్థిరం సురేంద్రగుప్తం గతదోష కల్మషం. గొప్ప పౌరుషము కలవాడును లోకములను ఏడ్పించువాడును అగు ఆ రావణుని సైన్య బాంధవ సహితముగా చంపి చాలా కాలము పాటు ఏ చింతలు లేనివాడవై దేవేంద్రునిచే రక్షింపబడినదియు దోషములు కాని పాపములు కాని లేనిదియోగు ఆ స్వర్గలోకమునకు తిరిగి రమ్ము. సురేంద్ర గుప్తం అను దానిని సురేంద్ర ప్లస్ గుప్తం అను విడదీసి సురేంద్ర అంటే ఓ సురశ్రేష్ఠుడా, లేదా గుప్తం రహస్యమైనదియు చిరం పురాతనమైనదియు అగు స్వర్లోకం వైకుంఠమును చేరుము అని కొందరి వ్యాఖ్య. విష్ణువు వైకుంఠవాసి అని ఈ ఘట్టములో లేదా రామాయణములో ఎక్కడనూ లేదు. ఈ అర్థములన్నీ అర్వాచీనములైన సంప్రదాయములను బట్టి చెప్పునవి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే 15 సర్గః. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీరామ జయ రామ జయ జయ రామ.